Hey guys, welcome to AKS Telugu Vlogs. మన ఓవెన్ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది. సో నేను ముందుగా పిజ్జా చేస్తున్నాను. సో క్విక్ గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొన్ని గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేసుకుందాం. చూసారా, ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యిందనమాట. సో ఇప్పుడు నేను 1 గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు యాక్టివేట్ అయిన ఈస్ట్ వాటర్ని కొద్దిగా పోసుకుంటూ మంచిగా తడుపుకుందాం పిండిని. మనం ఇలా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక 1 అవర్ రెస్ట్ ఇద్దాం. సో మీకు నచ్చిన వెజిటబుల్స్తోని మనం టాపింగ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఇలాంటి కొన్ని వెరైటీస్తోని టాపింగ్స్ రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు 1 అవర్ తర్వాత మన పిండి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు నేను దీన్ని 2 ఈక్వల్ సైజెస్, నేను 2 పిజ్జాస్ చేద్దాం అనుకుంటున్నాను. సో 2 ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పిజ్జా బేస్ రెడీ చేసుకోవడానికి పిండిని మంచిగా ఇలా చేసుకుందాము. అండ్ చాలా థిక్గా కాకుండా చాలా థిన్గా కాకుండా మీడియంగా చేసుకుందాము. ఆ తర్వాత ఇలా ఫోర్క్ తీసుకొని హోల్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పెనం మీద 2 సైడ్స్ కాల్చుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పిజ్జా బేస్ పైన ముందుగా కెచప్, టమాటో కెచప్, ఆ తర్వాత మొజరెల్లా చీజ్ వేసేసుకొని తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్తోని డెకరేట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. సో ఆ తర్వాత మళ్ళీ మొజరెల్లా చీజ్తోని మంచిగా కవర్ చేసేసుకుందాము. ఆ తర్వాత పైనుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో ఇవన్నీ వేసేసుకున్నాను. సో నా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పిజ్జా స్టాండ్ పైన ఈ పిజ్జాని పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక దీన్ని ఆలస్యం లేకుండా మన ఓవెన్లోకి అయితే పెట్టేద్దాము. ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, నేను డిగ్రీస్ గురించి కానీ టైం గురించి కానీ శ్రమ పడాల్సిన అవసరం లేదు. పిజ్జా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని గ్రామ్స్ ఉంది అనేది చూసుకుంటే అండ్ ఆటోమేటిక్గా టైం అదే తీసుకుంటుంది అనమాట. సో నాకైతే 16 మినిట్స్ తీసుకుంటుంది. సో 16 మినిట్స్ తర్వాత మన పిజ్జా ఎలా ఉందో చూద్దాం. సో ఫైనల్లీ కొత్త మైక్రోవేవ్ ఓవెన్లో పిజ్జా అయితే రెడీ అవుతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఫైనల్లీ మేము వెయిట్ చేసిన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, కట్ చేసేసి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వావ్, ఫైనల్లీ పిజ్జా అయితే చాలా అంటే చాలా బాగుంది. బయట తిన్నా కూడా ఇంత బాగుండదేమో, నాకైతే చాలా బాగా నచ్చింది.